హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే రుచులు. మనం ఈరోజు డిఫరెంట్గా ఎగ్ ఆమ్లెట్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. ముందుగా ఒక కడాయిలో కొంచెం ఆయిల్, అందులోనే ఒక్క ఎగ్ బ్రేక్ చేసుకొని ఇలా వేసుకొని ఇందులో చిటికెడు పసుపు, ఉప్పు, కారం, పెప్పర్ మొత్తం ఇలా వేసేసుకొని ఒక్క నిమిషం తర్వాత స్లోగా ఇలా ఫ్లిప్ చేసుకొని మరొక్క నిమిషం తర్వాత ప్లేట్లో ఇలా అన్నిటినీ సర్వ్ చేసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కరివేపాకు, 2 ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా మంచిగా ఒకసారి ఫ్రై చేసుకొని ఇందులోనే 5 పచ్చిమిర్చీలు కూడా ఫ్రై చేసుకొని అందులోనే 5-6 టొమాటోలు కట్ చేసి వేసుకొని తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఇలా స్మాష్ చేస్తూ కుక్ చేస్తూ పేస్ట్ చేసేసుకోండి. ఇలా మెత్తగా అయ్యాక ఇప్పుడు మనం ఇందులోనే 2 స్పూన్ల కారం, ఆచి గరం మసాలా, పెప్పర్, 2 స్పూన్ల ధనియా మసాలా యాడ్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మసాలా మొత్తం ఇలా ఫ్రై అయిపోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ మొత్తం కుక్ అవ్వాలి. ఇలా కుక్ అవ్వాలన్నమాట. ఇలా కుక్ అయ్యేటప్పుడు ఇందులోనే మన ఎగ్ ఆమ్లెట్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా వేసేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకొని 5 నిమిషాల వరకు కుక్ అవ్వనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి చాలా బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీరతో గార్నిష్ చేసి టేస్ట్ కూడా చూసేద్దాం. నేనైతే అన్నంలో ట్రై చేస్తున్నా. ఆహా, అద్దిరిపోయింది. మీరు ట్రై చేయండి.